వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని క్రీడా మైదానంలో 5,000 మందితో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. మంత్రి భరత్ మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితమే యోగా ఉందని, యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. యోగా విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు రోజు 45 నిమిషాలు యోగా చేయాలని టీజీ భరత్ రాష్ట్ర మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మంత్రి టీజీ భరత్ గారిని, ఎంపీ నాగరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్ర బెటాలియన్ కల్నల్ ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు, ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని చాలా మనకు ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక గొప్ప శబ్దం. ఈ ఓంకారంలో 3 లెటర్స్ ఉంటాయి. అకారం, ఉకారం, మాకు అకారం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మంత్రంగా భావించకుండా అందరూ కూడా ఒక శబ్దంగా ఓకే, తలని స్ట్రైట్ గా ఉంచాలి. నెక్స్ట్ మెడని సైడ్ కి బెండ్ చేద్దాం. 1, మీరందరూ కూడా రైట్ సైడ్ బెండ్ చేయాలి. 3 బ్రీత్ అవుట్ చేస్తూ 1, 2, వాళ్ళు, హైబ్రిడ్ ఉన్న వాళ్ళు, అలాగే ఇంటర్నెట్ సమస్యలు ఉన్న వాళ్ళు, రోగిస్ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు, అలాగే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు వ్యాసనం చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా చేయాలి. 3 సార్లు చేద్దాం. ఎడముక్కులో నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కులో వదిలేయాలి. మరి కుడి ముక్కులో నుంచే శ్వాస తీసుకొని ఎడముక్కులో వదిలేయాలి. పైన ఉంచి చిటికెన వేలిని కింది పెదవుల పైన ఉంచాలి. 2 చేతులను కూడా ఉంచాలి. ఓకే, దీర్ఘంగా శ్వాస తీసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. శబ్దం చేస్తూ శ్వాసని ఇంకొకసారి చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. అలాగే యోగాంధ్రాలో మనం ఏది చేసినా టాప్ థింకింగ్ అండి. సిబిఎన్ సార్ వచ్చి హీ థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ మనం ఉండాలా అని, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాలా అని చెప్పి ఉద్దేశంతో దగ్గర 5 లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రాపర్, ఒక సిస్టమాటిక్గా, ప్లాన్డ్గా ఇక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా,
ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు దాదాపు 5000 years బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది. అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం 5000 ఏళ్ళ నుంచి ఉండేది. సో ఫిజికల్గా, మెంటలీ, స్పిరిచువల్గా యోగాలోనే మనము ఎన్నో నేర్చుకోగలుగుతాం. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా డైట్గా ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో అవి కొద్దిగా ప్రోటీన్ కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. హెల్త్ విల్ బి వెరీ గుడ్. దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ ఒక 45 minutes 1 hour వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రివర్యులు డాక్టర్ వి వివేక వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియామకాలపై అవగాహన ఉండాలని మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఉద్ఘాటించారు. మందమరి పోలీసులు సింగరేణిలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియామకాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణలను నిర్వహించారు. ట్రాఫిక్ నియామకాలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల ఎదురయ్యే నష్టాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓకే అది తీసుకొని మనం రోడ్డుపై ఉండి ఆపడానికి లేదు, రోడ్డు పక్కన ఉండాలి. లేదంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్లో ఉంటే సీక్వెన్స్ ఇక్కడ ఉంటే చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన ప్రాణం బాడీలో ఎక్కడ శరీరంలో ఎక్కడ దెబ్బ బతకడానికి అవకాశం ఉంటుంది, కానీ కళ్ళకు దెబ్బలాక బతకడానికి అవకాశం లేదు. ఇది ఎస్ఐ గారు చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పి మీరు చెప్తారు. నేను చెప్తే వినకపోవచ్చు, ఇది చెప్తే మీ ప్రేమ చెప్తే మీ తల్లిదండ్రులు వింటారు. ఓకేనా? సో అది దాంతోపాటుగా మీరు స్వయంగా ఫిజికల్గా మనం ఒక పోలీసు రోడ్డు పైన ఉండి ఎన్ని రకాలుగా ట్రాఫిక్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ ప్రజలు చూస్తూ ఉంటాయి, పబ్లిక్ ఎన్ని రకాలుగా ట్రాఫిక్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి బద్ధకంగా ఉంటుంది. చెప్తూ ఉంటారు, చిన్న చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు డిగ్రీ అయిన పిల్లలు, తర్వాత యంగ్ ఏజ్ యూత్ చెప్తూ ఉంటారు, బాబు హెల్మెట్ ఎందుకు లేదు బాబు అంటే సార్ కటింగ్ ఖరాబ్ అవుతుంది సార్, కటింగ్ డ్యామేజ్ అయితే అంటారు. చేయబెట్టు కూడా వాళ్ళు అక్కడ ఫోన్ మాట్లాడుకొని వస్తూ ఉన్నారు. ఒకటి రెండవది చాలా మంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, అక్కడ ఎవరు హెల్మెట్ పెట్టుకున్నారు, అందులో ఒక్కరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఐడెంటిఫై చేసినా అతను మనం ఆపాడతాం. వాళ్ళ అందరి ముందట
అక్కడికే వెళ్తాం. అన్ని వెహికల్ ఆపట్టిన అక్కడ వేస్తే కదా అన్నీ ఆపట్టిన అక్కడ ఆపట్టు అక్కడ ఆపట్టు మనకు వెళ్తాం. కుడి పైన ఎడం వైపు వెళ్ళాలి. నేను కుడి వైపు వెళ్తాను ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది. బేచరాబులకు లగ్గిపోతూ ఉంటుంది అంతేనా. సో ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తర్వాత ఒక కుటుంబం అనేది బాగుంటుంది. ప్రతి ఒక్క ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెహికల్స్ ఉంటున్నాయి. టూ వీలర్ లేకుండా బైక్ లేకుండా కారా ఏదో ఒకటి తప్పకుండా ఉంటున్నాయి. వాళ్ళు రూల్స్ పాటిస్తే బాగుంటుంది. పాటించకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య కావచ్చు, మన ఇంట్లోకి వెళ్ళి నాన్న కావచ్చు, తాతయ్య వాళ్ళు చిన్న తప్పు చేస్తూ ఉంటారు. చిన్న తప్పుల వల్ల ప్రాణము పోయే అవకాశం ఉంటుంది. అంతే కదా, అవునా కదా. ఇంకోటి మీ పిల్లలు మైనర్ సమ్మాన్లో చూస్తే మీ పిల్లలకు చాలామంది అంటే కరీంనగర్లో కానీ వేరే చదువుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మనము ఒక 5 మెంబర్స్ రండి. వాళ్ళు నా దగ్గర అక్కడ నిలబడతారు. మన ట్రాఫిక్ రూల్స్ మనం చేద్దాం. ఒక 2 ప్లేస్లు ఎంపికేయండి. ఏసీ గారు ఒక 5 మేము ఇక్కడ ఇది పెట్టండి. ఇక్కడ కూర్చోండి. వాళ్ళు జరుగుతూ ఉంది. ట్రాఫిక్ అనేది మందమరి పిఎస్ వైపు ఎక్కువ వస్తూ ఉన్నది. ఆ సందర్భంలో మార్కెట్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆపడాలని చెప్పి మనం కమాండ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనము దాని సైడ్ మన సైడ్ చూస్తూ ఉంటాం చెప్పేసి 2 విషయాలు మనము మీ ద్వారా మనం చేద్దాం. తర్వాత మనము మీకు మనకి ఇప్పటివరకు చెప్పినప్పుడు చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, మీకు ఎవరైనా వ్యక్తి ట్రాఫిక్ పాటిస్తున్న కారణప్పుడు వాళ్ళని మనం ఆపి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ మీ ద్వారా ఇన్సిడెంట్ ఏంటంటే అతను నైట్ పూట నిద్రలో పోయి చెప్పులు కూర్చుంటూ సీట్ పెట్టుకోలేడు. ఆటోమేటిక్గా మొత్తం 6 వెహికల్ ఉన్న 6 ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినాయి. ఇక్కడ చీరికున్న ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది. అక్కడ లోపల ఉన్న ఎట్లా ఎయిర్ బ్యాగ్ అనేది చిన్న లోపల ఉంటుంది. ఈ ఫిజికల్ రియాక్షన్స్ వల్ల కాల్చడం వల్ల ఏంటంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వాళ్ళకి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కెమికల్ బెలూన్ పగిలిపోయే వల్ల కెమికల్ అనేది ఈ ప్లేస్లో అన్ని రియాక్షన్ అంటే కొంచెం పగిలిపోయింది కదా. సో చనిపోయే కారణం సీట్ పెట్టుకోవడం అయినట్టు. బైక్ నడుపు వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ మనం ప్రస్తుతం రూల్స్ ప్రకారం అయితే మనము బైక్ నడుపు వ్యక్తి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోని చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరన్నా దాదాపు 100లో 90 మంది పెట్టుకుంటున్నారు. చూస్తారు కదా, ఒక అబ్బాయి పెట్టుకొని వెళ్ళిపోయింది. అతనికి భయం ఉన్నది. అంటే అతనికి ఆయనకి రెస్పెక్ట్ ట్రాఫిక్ పాటిస్తూ ఉన్నాడు. వాళ్ళకు భయం ఉంది. 1 కిలో మామిడి పళ్ళకు ఇప్పిద్దాం. ఓకేనా, సరేనా. అంటే వాళ్ళ ద్వారా ఒక మంచి పనిని మనం మెచ్చుకున్నట్లయితే తద్వారా ఒక 100 మంది మనం నేర్చుకుంటా ఉంటాం. చిన్నప్పుడు ఏం చేద్దాం, నేనే మా ఇద్దరు మా స్టోరీ. చిన్నప్పుడు ఏమైందంటే కాకినాడ జిల్లాలోని పాడేరు మేదకొండమ్మ ఒక తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరి వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల అస్వస్థకు గురై రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డబ్బది గ్రామానికి చెందిన 45 మంది డయేరియా బాధితులను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యభామ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. కూటమి నాయకులు కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. రౌతులపూడి పిహెచ్సిలో ఆహార కల్పించడంలో డబ్బాది సచ్చివాడ విలేజ్ గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న ఉదయం. అది వారందరూ డబ్బాది సచ్చివాడ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరూ కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని చెప్పడం జరిగింది. అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయమే ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని
ఇలా వాంతులు విరేచనాలతో కొంచెం ఇబ్బంది అయ్యింది. అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మన నాయకులకి అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ వెంటనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రౌతులపూడి పిహెచ్సికి నిన్న ఉదయం వచ్చారు. అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షించి ఇప్పుడున్న వైద్యులకి చెప్పి ఇలా నాయకులతోటి వాటితోటి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు వారందరినీ కూడా నేను పలకించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న మీద అందరికీ కూడా ఇప్పుడు అంతా స్టేబుల్గానే ఉంది. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పుడు? కాకపోతే ఒక పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది. అంటే వయసు రీత్యా ఆవిడకి దీన్ని ట్రీట్మెంట్ చేసినా తట్టుకోలేకపోయింది. నిన్న జాయిన్ అయినప్పుడు 45 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 7గురిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వారిని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తాం. అంతా స్టేబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వైద్యులకి డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా నిన్న నైట్ నేను మాట్లాడడం జరిగింది. ప్రతి నిమిషం వారి పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కూడా ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు చాలా నెలలుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది, కార్పొరేషన్లోని బ్యాంకు వద్ద అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్, బ్యాంకు కార్పొరేషన్లో వివిధ పనుల నిమిత్తం వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ప్రైవేటు సంస్థ సమావేశాలను అధికారికంగా బల్దియాలో నిర్వహించడంపై కాసులు చెల్లింపులు ఏమైనా ఉన్నాయేమో అంటూ స్థానికులు ప్రజలు పలువురు ఇటు విషయాలపై సామాజిక మాధ్యమాలలో పేపర్లో వార్తలు ప్రచురణమైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది నేడు బల్దియాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో నూతన కమిషనర్కు ఫిర్యాదు చేశామంటూ పలువురు నగరవాసులు గోదావరికని శారదానగర్కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య, మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్నంగా వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తమ మరణాంతరం దేహాలను మెడికల్ కాలేజీకి దానం చేస్తామని ఈ సందర్భంగా అంగీకారాన్ని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ మాట్లాడారు. వయస్సులో పెద్దయ్యా మనం రాస్తున్నాం వరీయ పోవ సీనియర్ సిటిజన్ 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్, 60 నుంచి ఎక్కువ వరకు 80 వరకు యంగ్ ఓల్డ్, 80 తర్వాత వాళ్ళు ఓల్డ్ అండ్ ఓల్డ్. నాతో పాటు ఓల్డ్ కూడా ఓల్డ్ అని ఎందుకు అంటున్నారంటే 54 స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని, బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం ఎంఈఐ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఆయన వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభానికి ముందే స్కూల్ యాజమాన్యానికి వాహనాల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామన్నారు. వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలతో పాటు అటెండెంట్లు విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని ఎంవీఐ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు. వాళ్ళకి చెప్తే
పాఠశాలలు తెరవకూర్చున్న సందర్భంగా రామగుండం మరియు గోదావరికల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సులు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్షింపబడడం జరిగింది. అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. మిగతా ఇంకా అంటే వాటితో పాటు మీకు అదనంగా కొన్ని బండ్లు రాయడం జరిగింది. ఈరోజు మొత్తం మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం ఈరోజు 1 లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి. ప్లస్ పర్మిట్తో పాటు స్కూల్ బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాలు, కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళం, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులను ఇవాళ ఇక్కడ ఈ గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం, 3వసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి, అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదానం నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు, ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో, వాళ్ళు 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏదండి ప్రజాస్వామ్యం? మరి
ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.